జై భీమ్ తర్వాత మళ్ళీ మన సూర్య గారు లాయర్గా అదేనండి అడ్వకేట్గా అయితే నటించబోతున్న మూవీ ఇది అనమాట. అలాగే దీని గురించి చాలామంది అయితే అన్హ్యాపీగా ఉన్నారు. ముందు ఆ విషయం ఏంటి అంటే కనుక తమిళ్ టైటిల్స్ని అలా తీసుకొచ్చి తెలుగులో కూడా రిలీజ్ చేసిస్తూ ఉన్నారు. కావాలని అవి చేంజ్ చేయట్లేదు, హిందీలో మాత్రం చేంజ్ చేసుకుంటారు కావాలంటే, కానీ తెలుగులో ఎందుకు అలా ఉంచుతున్నారు అని అయితే చాలామంది అబ్జెక్షన్ చెప్తూ ఉన్నారనమాట. తెలిసిందే కదా, ఇంతకుముందు వేటాయన్ అని, రాయన్ అని, అలాగే మన కంగువా అని, తర్వాత ఇప్పుడు మళ్ళీ సూర్య గారి కరుప్పు అని, అంటే ఇది దేవుడికి సంబంధించిన టైటిల్ అనుకోండి, కరుప్పు స్వామి అని చెప్పి. సో ఇలా తమిళ్ టైటిల్స్ అలా ఉంచడం నేటివిటీకి తగ్గట్టుగా లేకుండా చేస్తున్నారని అయితే ఉంది ఆ టాక్ అయితే బాగా. ఇక విషయంలోకి వెళ్ళిపోతే సూర్య గారు అలాగే త్రిష గారు నటించబోతున్నారు. అలాగే డ్యూయల్ రోల్ సూర్య గారు ఒకవైపు అడ్వకేట్గా, ఇంకొక వైపు ఏమో కరుప్పు స్వామిగా అయితే ఉంటున్నట్టు తెలుస్తూ ఉందన్నమాట విలేజ్ బ్యాక్డ్రాప్లో. అలాగే మరి ఇందులో మాస్ యాక్షన్ ఉండబోతుంది, అలాగే భారీ భారీ స్టంట్లు ఉండబోతున్నాయని అయితే తెలుస్తూ ఉందన్నమాట చూస్తూ ఉంటే మాత్రం. అలాగే వీటన్నిటితో పాటు ఒక మంచి సోషల్ మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారని అయితే అర్థమవుతుంది. సో తెలిసిందే కదా, సూర్య గారి ఇంటెన్స్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. సో మరి ఈ మూవీతో అయినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారా అని అయితే మనం చూడాల్సిందే. ఎందుకంటే వరుసగా అయితే ఫ్లాప్స్ వస్తూ ఉన్నాయన్నమాట. అంటే అనుకున్న దానికంటే కూడా చాలా కిందకైతే ఆడుతున్నట్టు మూవీస్ తెలుస్తూ ఉంది. అంటే యావరేజ్ కూడా కాదు, ఫ్లాప్ ఇంకా డౌన్ అయితే అయిపోతూ ఉందన్నమాట సూర్య గారి ప్రతి మూవీ. సో ఈ మూవీ వాటిని దాటాలని మనం కూడా కోరుకుందాం. అలాగే టీజర్ చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.